Hi guys, welcome back to the channel. I'm Planet Escapites. ఈ రోజు మీ ముందుకు మరో బ్లాగ్తో వచ్చేసాను. ఎవరికైతే గూగుల్ పిక్సెల్ 6a లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి రీసెంట్ గా మెయిల్స్ పంపిస్తున్నాడు అనమాట కంపెనీ వాడు. సో మీకు కూడా మెసేజ్ ఆర్ మెయిల్ సంథింగ్ ఏదో ఒకటి కమ్యూనికేషన్ వస్తాయి. మీకు కూడా వాడు ఒక క్రైటీరియా ఉంది దానికి కూడా. సో మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది మీరు అందులో లాగిన్ అయ్యి తెలుసుకోండి. మీ మొబైల్ అండ్ ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేస్తే సో అది మీకు ఎలిజిబుల్ ఉందా లేదని మీకు చెప్తాడు. సో దాన్ని బట్టి మీరు నియర్లీ ఉన్న లొకేషన్ లోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇక్కడ మాకు దగ్గర ఉన్న లొకేషన్ అయితే బేగంపేట చూపిస్తుంది. నేను వేరే పర్సన్ కూడా కాల్ చేశాను, వేరే సర్వీస్ సెంటర్ కూడా. వాళ్ళు కూడా ఇదే ప్రిఫర్ చేసి ఇదే చెప్పారనమాట. సో ఇది మెయిన్ అండి, ఇక్కడికి కాల్ చేయండి అని. సో యాజ్ యూజువల్ గా కనుక్కున్నాను నార్మల్ గా ఈ సర్వీస్ సెంటర్ గురించి. చాలా బ్యాడ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ రీసెంట్ గా అక్కడ గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ కోసం వెళ్తే ఏదో టోకెన్ సిస్టమ్ ఉందంట, చాలా అంత ప్రాపర్ గా లేదు అని చెప్పాడు. సో చూద్దాం అంతా ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో. సో ఎలా అయినా మనకి ఫ్రీ కాబట్టి తప్పదు, పక్కా చేయించుకోవాలి. హైదరాబాద్ లో మనకు ఉందే ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. సో చూద్దాం వీళ్ళు ఏం చెప్తారో, ఎంత టైం పడుతుంది, ఎప్పుడు ఇస్తారు మనకి రిప్లేస్మెంట్. కానీ ఎండ మాత్రం పడితే హైదరాబాద్ లో వర్షం పడుతుంది, లేకపోతే ఎండ వస్తుంది. ఈ రెండు తప్ప ఇంకేం లేవు అబ్బా. అసలు మొన్న బ్లాక్స్ వరకు మొత్తం ఫుల్ వర్షం పడిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత ఎండగా ఉందో. అసలు హీట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో అసలు అక్కడికి వెళ్ళాక. 3 kilometers లో మనం రీచ్ అయిపోతాం డెస్టినేషన్ కి. సో ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా కానీ బట్ కొంచెం లేట్ అయింది సో వేరే వర్క్స్ వల్ల. అసలు ఈ సర్వీస్ సెంటర్ వర్త్ ఇట్టా కాదా అని కూడా మనం డీటెయిల్ గా ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ అందరికి చూపిస్తాను అక్కడ. సో బయటకు వచ్చాక ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ పాయింట్ మనం మాట్లాడదాం. గూగుల్ 6a నా దగ్గర 6 ఉంది కాబట్టి 6a గురించి రిమైనింగ్ ఏమైనా ఉన్నా కానీ చూద్దాం. ఇలా సడన్ బ్రేక్ చేస్తారు, కొంచెం ఇండికేటర్లు వేయండిరా బాబు. రైడింగ్ ఇది ఒక చాలా ఇబ్బంది, అందరు ఫేస్ చేసేది అనుకోండి. బట్ ప్రతి ఒక్కరు సిగ్నల్స్ ఫాలో అవ్వాలి. మన రైట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్, హజార్డ్ లైట్స్ ఇవన్నీ వేసుకుంటేనే బ్యాక్ సైడ్ వచ్చేవాడికి కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సడన్గా వచ్చేస్తారు, సడన్ బ్రేకులు కొట్టాలి. మన వెనకన వాళ్ళోడు బాగలేకపోతే వాడు మనకు గుద్దేస్తాడు. మనసు బ్రేకింగ్ సిస్టమ్ బాగాలేదు, మనం ఫ్రంట్ వాడిని గుద్దేస్తాం. సో ఏదన్నా రైడింగ్ అనేది ఇబ్బంది, బట్ రైడింగ్ లో ఉండే మజా ఇంకా వేరే దాంట్లో కూడా ఉండదు అనుకోండి. ఓకే, డెస్టినేషన్కి వచ్చాం ఇప్పుడే. ఇదే అనుకుంటా ఎస్ఎస్ జీవా F1 ఇన్ఫో టెక్ సొల్యూషన్స్ అని ఉంది కానీ బట్ ఇక్కడ అయితే అది లేదు. చూద్దాం, అడుగుదాం. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ఆథరైజ్డ్ పిక్సెల్ సర్వీస్ సెంటర్. ఓకే చూద్దాం. ఆన్ లిఫ్ట్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ క్యూఆర్ని స్కాన్ చేశాక బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మనకి స్లాట్ బుక్ అయినట్టు ఒక టోకెన్ నెంబర్ మెయిల్కి వస్తుంది. తర్వాత ఆ టోకెన్ పిలిచేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మన ఇష్యూస్ చెప్తే నోట్ చేసుకొని సర్వీస్కి పంపిస్తారు. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే లైక్ మదర్ బోర్డ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళు బ్యాటరీ అయితే రిప్లేస్ చేయని ముందులే చెప్తారు. వన్స్ మనం మొబైల్ ఇచ్చాక వితిన్ 2 అవర్స్లో మనకి రిప్లేస్ చేసి ఇస్తానని చెప్పారు నాకైతే. సో ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ చేసుకొని రావచ్చు. బట్ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా అనిపించింది. ఇదివరకు అయితే బిఫోర్ నోయిడాకి పంపించేవాళ్ళనమాట, ఎలాంటి మొబైల్స్ ఉన్నాయి, ఎలాంటి సర్వీసెస్ ఉన్నా కానీ. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడే అవి చేస్తున్నారనమాట, గూగుల్ పిక్సెల్ సంబంధించిన ఎవ్రీథింగ్. బ్యాటరీ రిప్లేస్ చేసాక యూజ్ చేశాను. మొబైల్ ప్రీవియస్గా ఫాస్ట్గా బ్యాటరీ డైన్ అయ్యేది. బట్ ఇప్పుడు అలాగేం లేదు. మీరు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తుంటే సర్వీస్ సెంటర్కి రీచ్ అవ్వండి. అండ్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో పిక్సెల్ మొబైల్స్ యూస్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సచ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.